ఇల్లు ఖాళీ చేస్తా కరెంటు బిల్లు కట్టకుండా వెళ్ళిపోయినారంట మా పక్క పోర్షన్లో ఉండేవాళ్ళు. అందుకే పొద్దున్నే మా ఇంటి ఓనరు మంత్రాలు చదవడం మొదలుపెట్టినాడు. పాతోళ్ళు కట్టలేదని ఆ బిల్లు ఇంట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళని కట్టమంటారంట. దాంతో పెద్ద రచ్చ అయింది. పొద్దున్నే కట్టాలని ఓనరు, కట్టేదే లేదని వాళ్ళు, ఒకటే రచ్చ. పాతోళ్ళు పోవడం, కొత్తోళ్ళు రావడం అంతా బాగానే ఉంటుంది. కానీ పోతా పాతోళ్ళు ఏదైనా బకాయి పెట్టి పోతేనే ఆ తర్వాత పెద్ద పంచాయతీ అయ్యేది. ఇదిగో ఇట్లా పాతోళ్ళు పోయి కొత్తోళ్ళు వచ్చిండ్రు, కారు పార్టీ వాళ్ళు పోయి చెయ్యి పార్టీ వాళ్ళు వచ్చిండ్రు. సరే ఇక పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు వచ్చినట్టు 5 ఏళ్లకోసారి సర్కారు మారుతూనే ఉంటది. కానీ సర్కారు మారినప్పుడల్లా సర్కారు వాళ్ళ పథకాలు కూడా మారుతూనే ఉంటాయి. అట్లా ఇక ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతున్నదట ఊర్ల పోంటి. చూడర్రే మాజీ సీఎం కేసీఆర్ సారు శిలకలు కట్టుకున్న ఇంటి కాడికి గదే ఫామ్ హౌస్ కాడికి పోయి లొల్లి పెట్టిరు పబ్లిక్. వీళ్ళంతా సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ సారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన గజ్వేల్ పబ్లిక్ అట. అయితే ఇక పంచాయతీ ఏంటిదయ్యా అని అంటే అప్పట్లో కారు పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు లక్కీ డ్రా తీసి 1100 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినట్టు చెప్పిర్రట. లిస్టుల పేర్లు కూడా వచ్చినాయట. కానీ అంతల్నే ఎలక్షన్లు వచ్చుడు, కారు పార్టీ వాళ్ళు పోయి చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కుడు, అట్లా అంత తారుమారు అయ్యింది. ఇండ్లు వచ్చినాయి కదా అని అప్పట్లో అంత సంబరపడ్డారట. గాని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇంటి తాళాలు అయితే చేతిలో పెడతలేరట. ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని తిరిగి నెరిపడ్డారట పబ్లిక్. నడుమ ఓసారి మాజీ మంత్రి హరీష్ రావు సార్ సుత ఆఫీసర్ల మీద గరం అయిందట. కానీ ఇండ్లు అయితే ఇస్తలేరట. అందుకే గిట్లా మాజీ సీఎం ఇంటి కాడికి పోయి లొల్లి పెట్టిర్రు. గేటు కాడున్న పోలీసు వాళ్ళు లోపలికి పంపించకపోయేటాలకు నారాజు అయిండ్రు. మన హరీష్ రావు కూడా వచ్చి ఆర్డీ ఆఫీస్ లో ఏం చెప్పిందంటే మీరు 15 రోజుల పాట మీరు ఏం చేస్తారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఎస్టేట్ చేయండి అని చెప్పి ఆర్డీ ఆఫీస్ కు ఫోన్ ద్వారా మాట్లాడిండు. కానీ మాకు ఇంత ఏ రెస్పాన్స్ లేదు. కేసీఆర్ ని కలిసానికి వచ్చినాము, కలవడానికి మాకు అవకాశం దొరకలేదు. మరి ఇప్పుడైనా మా కేసీఆర్ గారికి మా బాధ ఏందో తెలియాలి కదా అన్నట్టు. సర్కారు మారిండొచ్చు గాని సారునైతే గజ్వేల్ గెలిపించుకున్నాం కదా అన్నట్టు మాట్లాడుతున్నారట పబ్లిక్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలి అన్నట్టు లొల్లి పెడతారు. ఇటు చూస్తేనేమో కొత్త సర్కారు వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల పథకం పెడతామన్నారు. అంత కొత్తగా అన్నట్టు చేస్తారు. గమ్మత్ ఏంటిదంటే సర్కారు మారినా పబ్లిక్ అయితే పాత సర్కారు వాళ్ళనే ఇండ్లు అడుగుతారు. మరిగా పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఎట్లా న్యాయం చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి.